స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం. రామకృష్ణ పరమహంస కథలు చాలా బాగుంటాయండి. ఇంతకుముందు 2-3 కథలు చెప్పుకున్నాం. అయితే ఏకాగ్రమైన మనసు కాన్సన్ట్రేషన్ కోసం రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక మంచి కథ చెప్పుకుందాం మనం. కాన్సన్ట్రేషన్ అంటే జనరల్గా పిల్లల్లో కాన్సన్ట్రేషన్ ఉండదు, విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ ఉండదు. కొంచెం పెద్దయ్యాక ధ్యానం చేసేటప్పుడు మెడిటేషన్లో కాన్సన్ట్రేషన్ ఉండదు. ధ్యానాన్ని కూర్చోగానే బుర్ర పరిపరి విధాలు పోతుంది, ఏవేవో వస్తాయి, ఏవో అక్కర్లేని ఆలోచనలు, అనవసరమైన మాటలు ఏవో గుర్తొస్తుంటాయి. పిల్లలకి కాన్సన్ట్రేషన్ కావాలి, పెద్దలకి కాన్సన్ట్రేషన్ కావాలి. ఈ కాన్సన్ట్రేషన్ మీద మనం సాధారణంగా చెప్పుకునే అర్జునుడు ద్రోణుడు ఈ కథ ఒకటి చెప్పుకుంటాం. దాన్ని బ్రీఫ్గా చెప్దాం. రామకృష్ణ పరమహంస చెప్పిన కథ చూద్దాం. ఒకనాడట ఒక పల్లెలో ఒక బెస్త అతను అంటే జాలరి అబ్బాయి ఒక నీళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఒక చేపను పట్టడానికి గాలం వేశాడు. ఈ గాలాలు వేయటం అనుభవం ఉన్నవాళ్ళు, గాలాలు వేయడం చూసిన వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. గాలం వేస్తే ఈ గాలానికి ఏం చేస్తారు, కొసలో ఒక ఎర్రని తగిలించి నీళ్లల్లోకి వదిలిపెడతారు. దానికి చేప పట్టుకుందో లేదో తెలియడం కోసం ఒక బెండుని కడతారు పక్కనే. ఆ బెండు కదిలితే కింద చేప లాగినట్టు అనమాట. అయితే ఏం చేశాడు, అది వేసుకుని గాలం వేసుకొని కూర్చొని ఉన్నాడు. కూర్చుంటే ఆ బెండు కదులుతుందా లేదా, అదే అతని కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉంది. ఎలాగైనా 4 చేపలు పట్టి ఇంటికి తీసుకెళ్ళి అమ్ముకోవాలి, లేదా వండుకొని తినాలి, దాంతో అతని జీవనం. సో జీవిక మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి చూడండి ఎవరికైనా. సరే కూర్చుంటే వెనక నుంచి ఒక పెద్ద మనిషి వచ్చాడట. అబ్బాయి, బెనర్జీ గారి ఇంటికి దారేటు, ఎటువైపు బెనర్జీ గారి ఇల్లు అని అడిగాడు. ఈ కుర్రాడు ఆ నీళ్ళకేసే చూస్తున్నాడు, సమాధానం చెప్పడు. ఇక ఆయన అడిగాడు, ఎన్ని విధాల ప్రశ్నించినా, ఎంత గట్టిగా అడిగినా కుర్రాడి కాన్సన్ట్రేషన్ ఆ బెండు మీద నుంచి బయటికి రాల. ఆయనకి విసుగు పుట్టింది ఆ పెద్ద మనిషికి. వీడితో ఎక్కడ పడతాం, ఇంకోళ్ళని ఎవరినో అడుగుదామని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన దూరంగా వెళ్ళాక ఏమైంది, ఈ బెండు కదిలింది. టక్కిన ఈ జాలరి కుర్రాడికి తెలిసిన చేప పడింది అని చూస్తే పెద్ద చేప. అతను సంతోషంగా చేపను బయటికి లాక్కున్నాడు. చేపను తీసి బుట్టలు వేశాక తట్టింది. ఇందాక ఎవరో పిలిచినట్టున్నారు. అటు ఇటు చూస్తే దూరంగా ఒక పెద్ద మనిషి విసవిసా నడుచుకుంటూ పోతున్నాడు. అటువైపు చూసి ఏమండి అని గట్టిగా కేకలు పెట్టాడు. బోల్డ్ కేకలు పెట్టాక ఆయన పలికాడు. అంటే అంత దూరం వెళ్ళిపోయాడు అనమాట. ఏమిట్రా నాయన గావు కేకలు పెడతావు, ఎందుకో పెడుతున్నావు అని అడిగాడు ఆయన విసుగ్గా. ఇందాక అన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పకపోతే ఇప్పుడు వెళ్ళిపోతుంటే వెనక నుంచి అరుస్తావేమిటో అన్నాడు. అనేసరికల్ కాదండి, మీరేదో అడిగారు ఇందాక, ఇప్పుడు అడగండి చెబుతానన్నాడు. మరి ఇందాకేమైందిరా నాయన ఈ బుద్ధి అని అడిగాడు. నా దృష్టి అంతా చేప మీద ఉందండి అని చెప్పాడు అతను. దృష్టి చేప మీద ఉంది అంటే దృష్టి జీవిక మీద, జీవితం మీద ఉంది. మనకి దృష్టి ఎక్కడుండాలి, మన జీవితం మీద ఉండాలి. సాధారణ వ్యక్తులకి, ధ్యానం చేసేవాడికి భగవంతుడి మీద ఉండాలి. ఈ 2 వేరువేరు విషయాలు అయినప్పటికీ కాన్సన్ట్రేషన్ పాయింట్ మాత్రం ఒకటేనండి. కాన్సన్ట్రేషన్ ఒకటే. మనం జీవితంలో ఏదైనా సాధించాలంటే తప్పకుండా కాన్సన్ట్రేషన్ అవసరం. విద్యార్థి దశలో చదువు నేర్చుకోవటం పట్ల, మార్కుల పట్ల కాదు, ఇది నేర్చుకుంటే అది వస్తుంది ఆటోమేటిక్గా. ఈ కుర్రాడు కథలో చేప మీద దృష్టి లేదు, అతనికి బెండు మీద దృష్టి ఉంది. ఎందుకంటే ఆ బెండు లాగబడితేనే, అంటే నీళ్ళలో తేలుతుంది, బెండు అంటే కార్క్ లాంటిది, బెరడు గాలి నీళ్ళల్లో తేలుతుంది, అది కదిలితేనే చేప పడ్డట్టు. అతను చేప కోసం చూడటల్లా, చేప కదలికల మీద ఆధారపడిన బెండు మీద అతని దృష్టి ఉంది. సరిగ్గా ఆ సమయానికి లాగితే చేప చేతిలోకి వస్తుంది. మనం కూడా విద్యార్థి దశలో చదువు మీద దృష్టి పెట్టాలి, నాలెడ్జ్ని అక్వైర్ చేయడంలో దృష్టి పెట్టాలి, విషయాన్ని కూలంకషంగా నేర్చుకోవాలి. ఈ విషయం వల్ల ఎన్ని మార్కులు వస్తాయి, మార్కుల కోసం చదివే ప్రయత్నం చేయకూడదు. నీకు ఒక నాలెడ్జ్ కనుక వన్స్ నీకు విషయం తెలిసిందో, మార్కులు ఏంటి దాన్ని పరిగెత్తుకుంటూ వస్తాయి, తన్నుకుంటూ వస్తాయి వాటంతట అవే. మొదట చేయవలసిందేంటి, దృష్టి పెట్టవలసిన ప్రధానమైన విషయం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. రామకృష్ణులు ఈ విషయాన్ని భగవద్ధ్యానం గురించి చెప్పారు. మంచి విషయాన్ని ఎక్కడైనా అప్లై చేయాలి మనం. కాన్సన్ట్రేషన్ గురించి చెప్పేటప్పుడు అర్జునుడి కథ చెప్పుకుంటాం. ద్రోణుడు
అంటే ద్రోణాచార్యుడు విద్యార్థులందరికీ చదువు చెప్పి వాళ్ళకి బాణ విద్యని విలువిద్యని నేర్పించి ఒక చెట్టులో ఒక పక్షిని పెట్టి ఆ పక్షి వైపు చూసి కొట్టమన్నాడు. ఏం కనిపిస్తోంది అని ప్రతి విద్యార్థిని అడిగాడట. ఆయన కొట్టమన్నది ఏమిటి? పక్షి తాలూకు కన్ను. పక్షి కన్నుని మాత్రమే చూడగలిగే విద్యార్థిని ఆయన ఎన్నుకున్నాడు. అందరికీ పక్షి కనబడుతోంది, చెట్టు కనబడుతుంది. కొద్దిమందికి చెట్టు లేదు, పక్షే కనపడింది. కానీ ఒకే ఒక్కడికి పక్షి తాలూకు కన్ను కనిపించింది. తను ఏది కొట్టదలుచుకున్నాడో అది, ఏది కొడితే గురువుకి నచ్చుతుందో అది, గురువు ఏం చెప్పాడో అది చేశాడు. చేయటం వల్లే అర్జునుడు పేరెన్నికి గన్న విలుకాడుగా ఉండిపోయాడు. గురంటే అర్జునుడిదే గురి. అర్జునుడిలాగా దేన్నైనా సాధిస్తాడని చెప్పుకుంటాం. కాన్సన్ట్రేషన్ గురించి చెప్పాలంటే మనం అర్జునుడి సంగతే చెప్తాం. ఈ చిన్న కథని మననం చేసుకోండి. జీవితం పట్ల మనకి ఏకాగ్రత ఉండాలి. మనం దాంతోటే సాధించగలుగుతాం జీవితాన్ని. మనం అచీవ్ చేయవలసిన గోల్స్ని, మనం ఏ గోల్ని మనం పెట్టుకున్నామో ఆ గోల్ని చేరాలంటే ఈ రకమైన నడక, ఏకాగ్రతతో కూడిన నడక తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.